Hi dear aspirants, welcome to PPS Academy. Grand welcome to New Year. సో ఈ వీడియో యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మన యొక్క పీపీఎస్ అకాడమీలో ఇప్పటి వరకు సుమారుగా ఒక 4000 మెంబర్స్ కోర్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా 12,000 మెంబర్స్ అనేటువంటి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, వీళ్ళందరూ కూడా ఈ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు అనేవి చెప్పడం జరుగుతుంది. మరి ఈ నూతన సంవత్సరంలో ప్రధానంగా కొత్త కొత్త లక్ష్యాలతో, అదేవిధంగా కొత్త జీవితంలోకి మనం అడుగు పెట్టాలని ఎన్నో ప్రణాళికలు అనేది వేసుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి ఈ ప్రణాళికలను ఆచరణ దిశగా లేదా అమలయ్యే దిశగా మనం ఎంతవరకు అనేది సాధించుకోగలము అనేటువంటి దానిపై కాలం ఆధారపడి ఉంది. అంటే కాలానికి అనుగుణంగా ఈ ఆచరణ, మనం అనుకునేటువంటి లక్ష్యాలు ఆచరణలోకి తీసుకొని వచ్చి మనం ఏం చేయాలంటే సాధించాలి. అలా సాధించాలని మన యొక్క పీపీఎస్ అకాడమీ యొక్క మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు మరియు విద్యార్థులకు, మా మంచిని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఈ పీపీఎస్ అకాడమీ తరపున ఈ యొక్క న్యూ ఇయర్ యొక్క శుభాకాంక్షలు. అయితే ఇక న్యూ ఇయర్ అనేది కాస్త పక్కన పెట్టినట్లయితే ఇక మన యొక్క ఎగ్జామ్కి సుమారుగా ఒక 50 రోజుల సమయం అనేది కరెక్ట్గా ఉంది. మరి ఈ 50 రోజుల యొక్క సమయంలో మన గ్రూప్ 2 అభ్యర్థులు వాడిని పదే పదే రివిజన్ చేయాలని, అదేవిధంగా ఏపీ ఎకానమీ, అదేవిధంగా కరెంట్ అప్డేట్ ఉండేటువంటి ఎస్ఎన్టీ, కరెంట్ అప్డేట్ ఉండేటువంటి పాలిటీ అంశాలను మరికొన్నిటిని కూడా మీకు జత చేయడం జరుగుతుంది. జత చేయడమే కాకుండా మీకు పెండింగ్ క్లాసెస్ కూడా మ్యాక్సిమం ఒక 5 డేస్లో అప్లోడ్ అయిపోతాయి. మ్యాక్సిమం మనకి ఏవైతే కరెంట్ అప్డేట్ ఉన్నాయో అవి అప్లోడ్ అవుతుంటాయి. సో ప్రతి విద్యార్థి కూడా ఏదైతే మనకి ఏమి నేర్చుకుంటున్నామనే దానిపైన క్లారిటీ అనేది ఉండాలి. ఎందుకంటే కొత్త సంవత్సరము అంటే ఏదో కొత్తగా అద్భుతాలు అనేవి జరగవు మన లైఫ్లో. అందుకే ప్రసాద్ సార్ కూడా ఏమైనా కొటేషను వాట్సాప్ స్టేటస్లో పెడితే అదే కొటేషన్ని మీకు ముందుకు తీసుకురావడం జరిగింది. చూడండి, ఆయన కొత్త సంవత్సరం అంటే ఒక డెఫినేషన్ ఇచ్చాడు. రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలు మారుతూనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఉన్నా లేకపోయినా ఇవి కామన్గా వాటి కాలం తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన పరిస్థితులు మారుతున్నాయా, ప్రశ్నించుకో సోదరా. అదేవిధంగా మన బతుకులు మారుతున్నాయా, ప్రశ్నించుకో సోదరా. కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు తొలగిపోవడంలో, వాటిని పరిష్కరించడంలో, అనుకున్నది సాధించే దిశగా మన ప్రయత్నంలో మరియు మన సాధనలో మార్పు వస్తుందా అనేదే చాలా ముఖ్యం. అదే ఈ కొత్త సంవత్సరంలో మనమందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. ఎందుకంటే తద్వారా జీవితాలే మారుతాయి. అంటే మొదటగా రోజులు, వారాలు మారడంలో ఎటువంటి మార్పులు ఉండవు. కానీ ఆ రోజులు, వారాలకు అనుగుణంగా మన జీవితంలో వచ్చేటువంటి కష్టాన్ని పరిష్కరించుకోవాలి అంటే మన యొక్క లక్ష్యం కోసం మనం కృషి చేయాలి. అలా కృషి చేయాలని మా పీపీఎస్ అకాడమీలో ఉండేటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు మా తరపున మరొక్కసారి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేవి తెలుపుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకి రివిజన్ టైం అంటామమ్మా. బేసిక్గా గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు చదివేటువంటి సిలబస్లో నాకు తెలిసి ఇక్కడ 3 అభ్యర్థులు ఉంటారు. ఒకటి సిలబస్ని పూర్తిగా చదివి రివిజన్లో ఉండేవాళ్ళు, వీళ్ళు 1వ వ్యక్తులు. 2వ పదంలో ఉండేవాళ్ళు సగం చదివి సగం అనేది ఇంకా పెండింగ్ ఉండేవాళ్ళు. ఇక 3వ వ్యక్తులు ఏదో ఆధారాబాదరగా చదివి ఒక క్లారిటీ, కన్ఫ్యూజన్ లేనటువంటి వ్యక్తులు. వీళ్ళు 3 కూడా నేను చెప్పేటువంటి ఒక ఏకైక విషయం ఏంటంటే పెండింగ్ టాపిక్స్కి అనేది 50% టైం ఇస్తే, సో రివిజన్కి అనేది ఒక 50% టైం ఇవ్వాలి. అంటే ఒక రోజులో సుమారుగా ఒక అభ్యర్థి 6 గంటలు అనేది చదివాడు అని అనుకుంటే 3 గంటలు అనేది సిలబస్ చదవడానికి, మరొక 3 గంటలు చదివింది రివిజన్ చేసుకోవడానికి మీ టైము అనేది ఆసన్నమైందని ఈ వీడియో ద్వారా మరొకసారి చెప్పుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.